మనందరితో దేవుడు మాట్లాడలాగిన దేవునికి వాక్యాన్ని మనం చూసుకుందాం. కీర్తనలు 108వ అధ్యాయము మొదటి 7 వచనములు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 108 మొదటి 7 వచనములు. దేవా, నా హృదయం నిబ్బరంగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేయును. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి జ్ఞాపం చేసుకుని మీరు మమ్మల్ని వెతికి రక్షించుకున్నందుకే నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. పాటల ద్వారా నిన్ను గణపరచుటకు సహాయం చేసినారు. మా నోరులో తెరిచి నేను గురించి పాడుటకు ఇచ్చిన నీ సన్నిధిని బట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి, ఆ యొక్క నన్ను చాటు మారు చేయండి. నీ సన్నిధి మాతో నుంచండి. నీ వాక్యాన్ని ప్రభా మీరే మాకును మీరు పంచిపెట్టండి. నన్ను నీ బూరగా, నీ పనిముట్టిగా మీరు వాడుకొని వందనము చెల్లిస్తే సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు. మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన ఈ పవర్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మరి నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయను. ఇది ఎవరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అంటే 7వ వచనం అంటాడు చూడండి. తన పరిశుద్ధత తోడని, అనగా దేవుడు తన యొక్క పరిశుద్ధతను ఈ లోకంలో జనులైనటువంటి మనకు ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆయనకు మరి మన హృదయం యొక్క నిబ్బరం కలిగి ఉండడానికి కొరకై మొట్టమొదటిగా ఆయన మనకు తన యొక్క పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించినాడు. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయము, నిర్గమ 28. అక్కడ చదవండి మొదటి వచనం. చదవండి 3 వరకు కూడా. చాలు.
ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు వారిని తీసుకుని వచ్చినాడు. నిర్గమాకాండం అంటే ఐగుప్తు నుండి దాటి వచ్చినటువంటి ఈ యొక్క నిర్గమమును మనం చూపిస్తున్నది. తర్వాత ఈ ప్రజలందరూ వచ్చినాక బయటికి దేవుడు మరి వారిలో నుండి ఒక వంశం వారిని దేవునికి యాజకులుగా మరి చేయుట కొరకై దేవుడు నిర్ణయించినాడు. చూసారండి, నాకు యాజకత్వము చేయుటకై ఎంతోమంది ఉన్నారు, ఎన్నో మరి వంశంలో వారు ఉన్నారు. కానీ మరి ఈ అహరోను యొక్క వంశం వారిలో నుండి నాకు యాజకత్వం చేయుటకు. యాజకత్వము అంటే ఏంటండి? యాజకత్వం చేయుట కొరకై అంటే మనకందరికి తెలుసు కాబట్టి ప్రత్యక్ష గుడారంలో యాజక ధర్మం చేయడానికి కొరకై 3 స్థలాలు ఉంటాయి కదా, వెలుపల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ 2 చోట్ల అందరూ వెళ్ళవచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. దేవుడు మరి యాజకుడిని సిద్ధం చేసుకున్నాడు. ఈ యాజకుడు ఎలా ఉండాలంటే 2వ వచనం అంటాడు, అతనికి చాలు. ఈ అహరోనుకు ఈ యాజకునికి ఏం కావాలంటండి? ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. ఆయన ఒక ప్రత్యేకత ఆయనలో మరి చూడాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి ఆ యాజకునికి మరి ఆ యొక్క వస్త్రములను కుట్టి ఇచ్చినాడు. దీంట్లో ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే, కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన కొరకు ఆయనకు యాజకునిగా మరి అనగా మన నూతన నిబంధనలు చూసినట్టయితే ఆయనకు బిడ్డలు కావాలి, ఆయనకు కావాలి. అక్కడేమో యాజకుడు మాత్రమే అందులోకి వెళ్ళగలుగుతాడు. యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటాయండి? లోపలి అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? అందులో మందసంలో చెప్పండి, ఆహారం చిగురించు చేతికర్ర, తర్వాత మన్నా, దేవుని యొక్క పలకలు, ఇవి ఉంటూ ఉంటాయి అన్నట్టు. వాటిని ఆయన అక్కడ దర్శించేటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఎవరికి కలుగుతుంది? యాజకునికి మాత్రమే కలుగుతుంది. అర్థమైందండి? కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కొరకు ఆయనకు మంచి వస్త్రములు కుట్టవలను. తర్వాత 3వ వచనంలో నువ్వు అతన్ని ప్రతిష్ఠించు. ఆయన నాకు యాజకుడు అగునట్లు నువ్వేం చేయాలి? అతన్ని ప్రతిష్ఠించు. చాలు. జ్ఞానాత్మతో నింపబడినటువంటి ఈ వివేకం కలిగిన హృదయం గల వారికి ఆజ్ఞ ఏమో అంటే ఏంటి? ఇక్కడ ఏమంటే ఆయన ప్రతిష్ఠించుట కొరకై ప్రత్యేకమైన వస్త్రములు మరి కుట్టాలి. వారికి మరి జ్ఞానాత్మ హృదయులందరికీ కూడా ఏం కావాలి? ఆజ్ఞ ఇమ్మని చెప్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలలో ఇంకా జ్ఞానాత్మ కలిగినటువంటి ప్రత్యేకమైన వారుగా ఉన్నట్టు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఒక గుంపు ఉంది, వారిని కూడా ప్రత్యేకంగా చెప్పాడు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయము 19వ వచనం అనుకుంటారు. వారు ఎలాంటి వారండి? చురుకైనటువంటి వారు. ఐగుప్తు స్త్రీల వంటి వారు
కారు. వాళ్ళు ఎలాంటి వారు? చురుకైనటువంటి వారు. ఇక్కడ మరి ఇంకొక గుంపు, మరి నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం గలవానికి ఆజ్ఞ ఇమ్ము. అంటే ఒక యాజకునికి, అంటే బాహ్యంగా పాత నిబంధనలో యాజకుడు ఉండవలసినటువంటి ఆయన యొక్క స్థితిని, ఆయనకు కావలసిన వస్త్రములు ఏంటి ఏంటి అనేది మరి దేవుడు ఆ యాజకునికి మరి ఆ వస్త్రములను ఇచ్చినాడు. ఈ యాజకుడిని దేవుడు ఏం చేసుకున్నాడంటే, నాకు యాజకత్వం చేయుట కొరకై. ఎవరికి? కేవలము నాకు మాత్రమే, నాకు ప్రత్యేకత ఇవ్వడానికి కొరకై. అయితే ఆ యాజకుడు మరి ఆ వస్త్రములను వేసుకోవడానికి కొరకై ఆ తర్వాత చూడండి, లేవి కాండము 8వ అధ్యాయము, లేవి కాండము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. చాలు. అహరోను అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి ఏం చేశారంటే నీళ్ళతో స్నానం చేయించండి. అంటే మరి ఈ లోకరీతిగా మరి వారు శుభ్రతను పాటించుట కొరకై వారికి మరి ప్రత్యక్ష గుడారంలోనికి మరి యాజకుడు వెళ్ళడానికి కొరకై అతని కుమారులు ఆయన కూడా వారికి ఏం చేయాలండి? స్నానం చేయించాలి. స్నానం చేయించినప్పుడు శుభ్రతగా ఉండడానికి మరి వీలుగా ఉంటుందని అక్కడ చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఇంకేం చేశాడు? 9వ వచనంలో చాలు. ఇలాగూ మరి నొసట పరిశుద్ధ కిరీటముగా మరి బంగారు రేకుతో కట్టిన. కాబట్టి ఇప్పుడు యాజకుడు కంప్లీట్గా ఏమైపోతున్నాడండి? దేవుని యొక్క సన్నిధికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి కొరకై ఏమయ్యాడు? ఆయన అన్ని విధాలుగా సిద్ధపడుతూ వచ్చాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి అదే ముఖ్యమైనటువంటి కారణం. మిగతా వారు ఎవరు కూడా వెళ్ళలేరు. దేవునికి యాజకులుగా ఉండడానికి కొరకే చేశారు. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము చదవండి 6వ వచనము. చూసారండి, ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? మనలను కూడా యాజకులుగా చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారు? యాజకుడు మాత్రమే వెళ్తాడు. అక్కడ బయట మరి లేకపోతే అతి పరిశుద్ధ స్థలం కాకుండా మరి ఆ రెండు చోట్ల ఉండడానికి అంత ప్రత్యేకత ఉందా? అక్కడ ఆ రెండు స్థలాలలో ఉందా అండి? లేదు. ఎక్కడ ప్రత్యేకత ఉందంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాజకుడు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి వస్త్రములు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ కిరీటముగా మరి ఉంచి ఉంటున్నాడు. అయితే ఈ నూతన నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే చూడండి, 6వ వచనం ప్రకటనలో అంటున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చూసానండి, అంటే ఇప్పుడు మనం ఈ లోకంలో పాపులమై ఉన్నాం. మనం ఈ లోకంలో ఏమై ఉన్నామో? పాపులమై ఉన్నాం. అసలు ఇంకొకటి చెప్పాలంటే మనం ఇప్పుడు నమ్ముకున్న మనందరి యొక్క
మనం ఎక్కడికి చెందినవారం అండి? అన్యజనానికి చెందినవారం. ఇంకా మనకు అసలు అర్హతే లేదు అసలు. ఒకవేళ దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. వాళ్ళలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు యాజకునిగా. అయితే మనమే పాటి వారు కదా అండి, మనం ఏమీ ఎందుకు గొరగామంటాం కదా. అయితే అటువంటి మనల్ని దేవుడు నీకు నాకు, నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఈ పాపమును మరి తీసివేయట కొరకై ఆయన ఏం చేశాడు? మనలను ప్రేమించుచు. అక్కడ యాజకుని ప్రేమించినాడు. మోషేకి చెప్తున్నాడు, నాకు ఒక యాజకుడు నా సన్నిధిలో రావడానికి కొరకై ఒక యాజకుడిని కావాలి. కాబట్టి అందుకని ఏం చేశాడంటే ఇక్కడ మరి తన యొక్క ప్రియకుమారుణ్ణి మన పాపముల కొరకై ఆయనను ఈ లోకంలో ఏం చేశాడండి? బలిగా చేశాడు. ఎందుకొరకు బలిగా చేశాడు యేసు ప్రభువుని అంటే మనము ఆయనకు యాజకులముగా ఉండడానికి కొరకై. అర్థమైందా? మనం ఎలా ఉండడానికి కొరకు? దేవునికి ఒక యాజకులముగా మనం ఉండడానికి కొరకై. యాజకులకున్న ఆధిక్యత ఏంటండి? దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవునితో గడపడం, ముఖాముఖిగా. అటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చినాడు? యాజకులైనటువంటి వారికి, అనగా ప్రేమించా. మరి క్రైస్తవులు అందరికీ ఇవ్వలే. అర్థమైందండి? మనం ఏం చేస్తామంటే అందరు క్రైస్తవులకు అది చెందుతుందా యాజకత్వము? ఎవరికి చెందుతుంది యాజకత్వము చెప్పండి? రక్షింపబడి వారి యొక్క చూడండి ఇక్కడ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడట? పవిత్రులుగా చేశాడు. ఆ పవిత్రులైనటువంటి వారికి ఏ ఆధిక్యత ఉందండి? యాజకత్వం. అప్పుడు ఇక్కడ మరి అహరోను వారి కుమారులు మరి లేవికాండంలో ఏం చేసినారు? వాళ్ళను స్నానం చేయించినారు. స్నానము అంటే బాహ్యరీతిగా మరి మైల తుడిచివేయడానికి కొరకై పనిచేస్తుంది. కానీ మనకు మరి మన హృదయాంతరంగంలో ఈ దుర్నీతి ఎక్కడ ఉంటుందంటండి? హృదయాంతరంగంలో ఉంటుంది ఈ దుర్నీతి. కాబట్టి కొంచెం గడిగాడా, అంత గడిగాడా? ఆయన సమస్త దుర్నీతి నుండి, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన ఏం చేశాడు? మనల్ని పవిత్రునిగా చేశాడు. అర్థమైందా అండి? ఇది ఎంత గొప్ప మరి ఆధిక్యత అంటే ఇది చాలా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు అంతటి గొప్ప మరి ఆనందాన్ని, ఆ యొక్క కడుగుదలను సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ 4:15-16 చదవండి. ధైర్యముతో ఎక్కడికి చేరుతున్నాం మనము? కృపా సన్నిధికి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి ఏం కావాలండి? ధైర్యం కావాలి. లేకపోతే అక్కడ పోవడానికి ఒకరికే ఇచ్చాడు అవకాశం. ఎవరికి అది? యాజకుడిగా ఉన్న ఆయనకు మాత్రమే ఇచ్చాడు. అది పాత నిబంధన కదండి. ఆ యాజకునికి ఇచ్చాడు. ఆయన మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఆయనకు మంచి వస్త్రాలు మరి కుట్టబడినటువంటివి అవన్నీ కూడా ఇంకా వేరే ఉన్నాయి, తర్వాత చూడవచ్చు. కాబట్టి అంతగా అలంకరణ చేసి ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆయన ప్రేమించి ఆయన యొక్క కృప ద్వారా మనల్ని ఏం చేసినాడు?
ఆ, తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. చూడండి, 1 యోహాను పత్రికలోని 4వ అధ్యాయము, 1 యోహాను 4వ అధ్యాయము, చదవండి 7వ వచనం నుండి. ఉమ్, 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 చ- ఉమ్. ఆయన యొక్క చూడండి, నీవు నేను నిజమైనటువంటి ఒక యాజకునిగా, అనగా దేవుని కృపాస్థానం యొద్దకు మనం వెళ్ళడానికి కొరకై, దేవుణ్ణి ముఖాముఖిగా మనం కలుసుకోవడానికి కొరకై దేవుడు ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? ఆ, ఆ, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఏం చేశాడు? పంపి ఉన్నాడు. అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? తను ఒకడైనటువంటి ఆ కుమారుణ్ణి ఈ లోకంలో, ఈ పాప లోకంలోనికి ఆయనను మరి పంపించి ఉంటున్నాడు కదా అండి. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే 10వ వచనం, చాలు. మనము దేవుని ప్రేమించమని కాదు కదండి. మనం ఈ లోకంలో ఏం చేస్తుంటాము? దేవుని ప్రేమించడానికి కొరకై ఒక చిన్న చిన్న అలవాట్లు మనకు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇక నేను దేవుని సన్నిధికి వచ్చాను అంటే నాకు ఎంత ప్రేమ ఉందో దేవుని మీద అని రుజువు మనం చేసుకుంటాం మనకై మనం కదా. కానీ ఇక్కడ ఏముంటుందంటే, ఆయనే మనల్ని ప్రేమించి మరి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. మన పాపముల నిమిత్తమై ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఈ ప్రాయచిత్తము జరగకపోతే, ఆయన రక్తం చిందించబడకపోతే మనము ఆయనకు యాజకులముగా కాలేము. మనం ఆయనకు ఏం కాలేమండి? యాజకులముగా కాలేము. యాజకులైనటువంటి వారికే దేవుని యొక్క సన్నిధిని, ఆయన రక్తంలో కొనబడినటువంటి వారిని దేవుడు ఏం చేసినాడు? ఆయన మనలను తన తండ్రియగు దేవునికి, ప్రకటనలు చదువుతున్నాను 1వ అధ్యాయం 4లో, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉంటున్నాడు. అర్థమైందా అండి? మీకు బైబిల్ అంతా అర్థం కాకుండా పర్లేదు, కానీ ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి ఎలా ఉంటావు? యాజకులముగా, మరి దేవునికి బిడ్డలముగా మనం ఈ లోకంలో జీవిస్తుంటాం. కాబట్టి ఈ యొక్క మరి ఈ జనాంగం అన్న ఈ యొక్క ఆహారంను మరి పరిశుద్ధమైనటువంటి రీతిలో మరి ఉండడానికి కొరకై దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత యెషయా గ్రంథము, యెషయా 61వ అధ్యాయము, అది చూడండి, ఒక 10వ వచనం, 61:10. చాలు. దేవుడు మనకు ఆయన వస్త్రములను యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినాడు. అర్థమైందా అండి? ఇప్పుడు అక్కడ యాజకునికి వస్త్రములను మీరు కుట్టాలని ఎవరికి చెప్పినాడు? ఆయన జ్ఞాన వివేకం కలిగిన వారికి ఆజ్ఞ ఇవ్వు, జ్ఞాన హృదయం కలిగినటువంటి వారికి ఏమండి ఆజ్ఞ ఇవ్వు. ఎందుకంటే యాజకుడు ఆ వస్త్రములను ధరించుకోవాలి. అర్థమైందా అండి? అయితే ఇప్పుడు మనము దేవుని సన్నిధికి
వెళ్ళడానికి కొరకై, దేవుని సన్నిధిలో మనం జీవించట కొరకై దేవుడు మనల్ని ప్రేమించి మనకేమిచ్చినాడండి? ఆయన యొక్క మరి పెళ్లి కుమారుని రీతిగా, అంటే చూడండి, ఆభరణములతో అలంకరించుకొని, పెళ్లి కుమార్తె రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్నటువంటి పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రమును మనకు ధరింపజేసి ఉన్నాడు. అక్కడ మరి యాజకునికి మరి నూతనమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ పెట్టాడు. అక్కడ ఆ డ్రెస్తో ఆయన అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి. కాబట్టి నీకు నాకు కూడా ఒక గొప్ప రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించినాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన రక్షణ వస్త్రాన్ని మరి తెచ్చాడు. ఆయన కనుక మనల్ని రక్షించకపోతే మనకు ఈ రక్షణ వస్త్రం ఉండేది కాదు. అర్థమైందండి? రక్షణ వస్త్రము నీకు లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు, యాజకత్వం నీకు దొరకదు. క్రైస్తవులుగా పేరు ఎన్నో పెట్టవచ్చు, ఎన్నో ఉండొచ్చు, అది కాదు. యాజకత్వం, యాజకునిగా ఉండేటువంటి ఆ స్థితి నీకు నాకు కావాలి. అందుకని దేవుడు ఏం చేసినంటే రక్షణ వస్త్రం ఇచ్చినాడు. తర్వాత నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి కూడా మనకు అనుగ్రహించినాడు. మనము మరి రక్షణ లేదు, నీతి లేదు. అసలే మనం ఎక్కడ కోల్పోయినామండి? నీతి, రక్షణ అంతా కూడా ఏదైనా తోటలో మనము కోల్పోయాము. తిరిగి దేవుడు మనకు గొప్ప రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆయన ఏం చేసినాడు? నీతి అను పైబట్టను ధరింపజేసి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తను ప్రేమించి మనకు ఇంత గొప్ప ఆధిక్యతను అనుగ్రహించినాడు. ఎలాగంటే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 53 10వ వచనం ఏమన్నా చూడండి. చాలు. అతను ఏం చేశాడండి? నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై ఉన్నది. ఆయన నలగొట్టడానికి కొరకై. ఎందుకొరకంటే నీ కొరకై, నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తును ఏం చేశాడండి? నలగొట్టాడు. ఎందుకొరకు? నువ్వు ఒక యాజకునిగా ఉండడానికి కొరకై, ఆయన సన్నిధికి నువ్వు రావడానికి కొరకై, నేను రావడానికి కొరకై. ఈ యొక్క యాజకత్వాన్ని మనము గ్రహించకపోతే మనం ఆయన సన్నిధికి వెళ్ళలేము. అర్థమైందండి? అందుకనే ఆయన కుమారుని ఇష్టమైంది, అతనికి వ్యాధి కలుగజేసినాడు. ఆ వ్యాధి ఎక్కడుంది? మనలో ఉంది. ఆ వ్యాధి ఎక్కడుందండి? మనలో ఉంది. ఆ వ్యాధి మనలో ఉన్నదని బైబిల్లో మనం ఎప్పుడు చదువుతుంటాం. అదే చెప్పగలుగుతారా? ఓకే, అది అయితే మనకు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే 6వ వచనంలో అది చాలా ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇది పై దేహ వ్యాధి. తర్వాత హృదయంలో ఉన్న వ్యాధి ఎక్కడ చూపించింది? మీరు చెప్పిన ఇర్మియాలో చూపిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అంటే ఎక్కడ చూసినా ఏమీ లేదండి, ఎక్కడ చూసినా ఏమీ మంచి లేదు, అంతా చెడిపోయినటువంటి స్థితి. అందుకనే దాన్ని బాగు చేయటకొరకే మనకేమి ఇచ్చినాడు? దేవుడు మంచి వస్త్రములను అలంకరించి ఉంటున్నాడు. ఈ అలంకరణ ఎలాంటిదండి? ఈ అలంకరణ ఎలాంటిదంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ 3వ అధ్యాయము, కొలస్సీ 3వ అధ్యాయము 12వ వచనం. చాలు. ఏం చేయాలంటే ఇవి మనకి ఇచ్చినాడు దేవుడు. ఎవరికండి? ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారికి. దేవుని చేత ఏర్పరచబడిన వారు. అర్థమైందా అండి? దేవుని చేత ఏర్పరచబడిన వారికి ఏమి ఇచ్చినాడు దేవుడు? జాలిగల మనస్సు ఇచ్చాడు.
ఏమిచ్చాడండి? జాలిగల మనసుతో. ఈ జాలిగల మనసు ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి మరి ఒక వస్త్రం లాంటిది. ఈ యాజకుడు వెళ్తున్నాడు కదా వస్త్రం ధరించి. ఈ జాలిగల మనసుతో మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. జాలి. ఆ తర్వాత ఇంకేమిచ్చాడు? దయాలుత్వం. తర్వాత ఏమిచ్చాడండి? వినయము, సాత్వికము. ఇవన్నీ కూడా ఆ తర్వాత దీర్ఘశాంతము. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఎలా చేసేట అవి ధరించుకొనుడి అన్నాడు. వాటిని మనం ఏం చేయాలండి? ధరించుకోవాలి. ధరించుకోవాలంటే ఎక్కడుందని తెచ్చుకొని ధరించుకుందాం? ఏ షాపులో చెప్పండి? కోటిలో ఉందా, లేకపోతే హైదరాబాద్లో సిఎంఆర్లో ఉందా, లేకపోతే ఎక్కడుందని తెచ్చుకుందాం? చెప్పండి, ఏదైనా షాప్ ఉందా? లేదు, దేవుని సన్నిధిలోనే. అయితే నువ్వు ఒకరు ధరించుకున్న వాడివిగా ఉండాలి. వీటిని ఏం చేయాలండి? ధరించుకున్న వాడివిగా ఉండాలి. అవి అక్కడే ఉంటే కాదు, వాటిని ఏం చేయాలండి? మనము ధరించుకునే వాడివిగా నీవు ఉండాలి. ఉంటూ మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. ఇవి ఉంటేనే మనం దేవుని సన్నిధికి వెళ్తాం. అర్థమైందండి? వీటికి వ్యతిరేకమైంది ఒకటి ఉన్నది చూడండి. అదే వ్యతిరేకమైంది ఏంటంటే చూడండి. ఎక్కడ మీరు చెప్పేది ఏంటండి? కొలసిమూడు. మీరు చెప్పిన వాక్యం. ఓకే, దట్స్ కరెక్ట్. ఎన్నో వచ్చిన అది? 3:8. చూడండి, అది కూడా చూడండి. 3:8. ఇప్పుడైతే మీరు కోపమును ఎవరు విసర్జించాలి? ఎవరైతే యాజకుడిగా ఉండాలని కోరుతున్నారో, నిజమైన నేను యాజకుడిని, నేను దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని అనేటువంటి ఆ గొప్ప నిర్ధారణ నీ హృదయంలో, నా హృదయంలో ఎవరికైతే కలుగుతుందో వారు ఏం చేయాలండి? ఇవన్నిటినీ మనము విసర్జించాలట. మనం వాటన్నిటిని ఏం చేయాలండి? విసర్జించాలి. అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. ఇంకొక మాట కూర్చోండి. యాకోబులో ఉంది ఒక మాట. యాకోబు 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఏమన్నాడు? పైనుండి వచ్చేటువంటిది కాక. ఇది ఎక్కడిదండి? దీంట్లో ఏమున్నది? ఒక యాజకునిలో, ఒక యాజకత్వంలో ఆ యాజకుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎలాగో యాజక ధర్మాన్ని చేయిస్తూ వచ్చాడో, నూతన నిబంధనలో మనకు కూడా ఆయన ఏం చేశాడండి? యాజక ధర్మాన్ని చేసేవారు ఎలా ఉండాలటండి? వారు ఎలా ఉండాలంటే హృదయంలో సహింపనలవి కానీ, అంటే మన హృదయంలో అసహించుకునేటిది, సహించను నేను అనేటువంటివి ఉండకూడదట. నీ ముందు ఉంటాయి అవి, సహించుకోవు నీవు. కానీ మనం ఎలా ఉండాలట? మన మనసులో అది పెట్టుకొని నేను సహింపని వాడను. ఎందుకంటే నేను ఎవరిని? దేవుని కుమారుడను. దేవుడు అది అలాగే ఉంచి ఇంకొక మాట, ఒకటే మాట చదువుకుందాము. చూడండి, యూదా పత్రికలో ఉంది. యూదా పత్రిక, యూదా ఒకటే పేజీలో ఉంటుంది. 3వ యోహాను తర్వాత ఉంటుంది. అది ప్రకటనకు ముందు ఉంటుంది. 3వ యోహాను ప్రకటనకు ముందు. చదవండి, మొదటి వచనం.
ఉమ్. చాలు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, మనము ఎవరి యందు ప్రేమింపబడ్డామండి? తండ్రి అయిన దేవుని యందు మనం ప్రేమింపబడి, క్రీస్తునందు భద్రం చేయబడి, పిలువబడినటువంటి వారం. అర్థమైందా అండి? మనము ఇప్పుడు మీరు కొన్ని ఇంట్లలో ప్రోగ్రామ్ చేస్తారు కదా, చేసినప్పుడు మరి ఏం చేస్తారు మీరు? కొంతమందిని పిలుస్తాం, పిలువబడినటువంటి వారు. అట్లాగా వాళ్ళు ఎట్లయితే పిలుస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు మ్యారేజ్ కార్డుల మీద కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది అది? ఇంటి పేరుతో వారు పిలుస్తున్నారు అని ఉంటుంది కదా, ఇంటి పేరు కదా అండి. పలాని వారు మరి వివాహానికి పిలువబడుతున్నవారు అన్నది. ఇప్పుడు మనము ఈ లోకంలో ఉన్న వీటన్నిటికంటే కూడా మనము ఎవరి చేత పిలువబడ్డామండి? తండ్రి అయిన దేవుడు ప్రేమించేత యేసుక్రీస్తునందు మనము పిలువబడ్డాము. మనం ఇప్పుడు ఎవరి పిల్లలమట్టుగా? ఆయన పిల్లలముగా మనము పిలువబడ్డాము. చూసారండి? ఆయన పిల్లలు అంటే ఆయనకి ఇష్టం ఏంటంటే యాజకులు. ఆయనకి యాజకులుగా ఉండటం కొరకే మనం పిలువబడ్డాము. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ యాజకుల్లో సహింపనలవి కానీ ఉండొద్దు, మత్సరమును, వివాదము అంటే ఏంటి? వివాదం అంటే ఏంటి? గొడవ. ప్రతి చిన్నదానికి మనకి ఏముండొద్దండి? వివాదము, గొడవ ఉండకూడదు. వివాదము, గొడవలు ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి అవి లేని వారుగా మనము ఉండాలని కోరుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఎలాంటిదంటే అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. దయ్యముల జ్ఞానం. ఈ దయ్య జ్ఞానం ఏం చేస్తుందంటే ఎప్పటికీ మరి ఇంతకుముందు కొలస్సీలో మనం చూసిన రీతిగా ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే 3:8 చూసిన రీతిగా ఎప్పటికి కోపం చూపిస్తుంది. ఈ పైనుండి వచ్చింది కాదు కదా, భూ సంబంధమైనది కాదు. కాబట్టి ఈ భూ సంబంధమైన దానికి ఇప్పుడు చాలా వరకు మన దేశాలకు గొడవలు ఎందుకు అవుతున్నాయండి? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కు గొడవ ఎందుకు అవుతుంది తెలుసా? ఆ భూమి మాది, లేదు కాశ్మీర్ మాది అని వాళ్ళు. తర్వాత ఉక్రెయిన్ అండ్ రష్యా వాళ్ళు కూడా. ఆ తర్వాత ఎక్కడెక్కడ యుద్ధాలు అవుతున్నాయో ఇవన్నీ కూడా ఇండ్లలో కూడా దేనితో వస్తాయి గొడవలు? ఆస్తులతోటి, భూములతోటి కదా అండి, వీటితోటే వస్తాయి. ఎందుకని? అవి 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 ఉన్నాయి కాబట్టి దానివల్ల కోపము ఇవన్నీ కూడా వస్తుంటాయి. అర్థమైందండి? కాబట్టి చార్లెస్ సిటీ స్టడ్ అని అంటారు ఆయనను. ఆయన జీవిత చరిత్రలో నేను చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో 11 మంది వాళ్ళ సంతానం. మంచి క్రికెట్ ప్లేయర్ ఆయన. ఇక వాళ్ళకు అందులో కొత్త వ్యక్తి చేరే అవసరం లేదు, వాళ్ళే టీం సరిపోతుంది. ఎంతమంది ఉంటారు క్రికెట్లో? 12 11 కావచ్చు, మరి 11 12 సరే, వాళ్ళ ఇంటి మొత్తం టీం. అయితే ఈయన యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆయన ఆస్తిలో ఏ మాత్రం కూడా కావాలని అడగలేదట. ఆ తర్వాత ఆయనకు కొంతవరకు కొంచెమే ఇచ్చాడట. ఆయనకు ఇస్తే ఆ కొంచెాన్ని ఏం చేసిండంటే ఇది నా భాగస్వామికి ఇద్దామని చెప్పేసి దాన్ని పెట్టుకున్నాడట. అర్థమైందండి? చాలా సేవలో ఎక్కువగా పోవడం ఆయనకు ఆశ అలాగ చేస్తూ ఉండేది. నాకు ప్రభువా మంచి నన్ను అర్థం చేసుకునేటువంటి మరి భార్యగా రావాలని చెప్పేసి వాళ్ళ మమ్మీకి లెటర్లో 60 పేజీలు రాశాడట. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన సువార్త సేవలో వెళ్తూ ఉన్నాడు. ఈమె కూడా సువార్త సేవలో చాలా ఇష్టం. అర్థమైందండి? అనుకోకుండా వారిద్దరికి సంబంధం ఏర్పడింది. ఉదయకాలము ఈయన సేవలో వెళ్ళి వచ్చాడు, ఆమె కూడా సేవలో వెళ్ళేసి వచ్చింది. మరి సాయంకాలమే పెళ్ళి. నాకు వాళ్ళకు హైదరాబాద్ లాంటి పట్టణం లేదు కావచ్చు అక్కడ అప్పుడు.
ఎందుకంటే ఏ చందన బ్రదరు ఏ సిఎంఆర్కు అటు ఏం పోలే. ఎలా సేవలో వచ్చాడో ఆమె ఎలా వచ్చిందో ఉన్న పాటున ఏం జరిగింది, వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అమ్మ నాకు నా ఆస్తిలో ఇగో, అంటే అప్పటి కాలంలో 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు నా దగ్గర ఉన్న ఆస్తి, ఇది నీ కొరకు అని చెప్పేసి ఆమెకు ఇవ్వడానికి చూస్తాడు. చూస్తే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, నీకు నాకు వద్దు, ఒక ట్రస్ట్ ఉంది, దీన్ని దానికి ఇచ్చేద్దాము అని చెప్పేసి వారిద్దరు కలిసి ఏం చేశారు, ఆ ట్రస్ట్కు ఇచ్చేశారు. అంటే ఇప్పుడు మరి దీని కొరకు దాని కొరకు అది కావాలి ఇది కావాలనే కొట్లాటలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు కోపమే లేదు. కారణం ఏంటంటే యాజకులుగా చేసుకున్నాడు మనల్ని దేవుడు. మనం యాజకులం, దేవుని పరిచర్య చేసే వాళ్ళం. నువ్వు ఆరాధించే వ్యక్తివైనా కానీ, నీ సొంత పనులు ఏవైనా కానీ, నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా నువ్వు ఎవరు అండి, ఎవరి చేత పిలువబడిన వారము, దేవుని చేత పిలువబడిన వారము. తర్వాత మనల్ని దేవుడు ఏం చేశాడట, మనల్ని యూదాలో చూస్తే ముద్ర వేశాడు. మనకేం చేశాడండి, సరే యాజకులు ఆయన కుమారులు అని మనకేం చేశాడండి, ఒక ముద్ర వేశాడు. అర్థమైందా? కాబట్టి అది మర్చిపోవద్దు. మనం ఏం చేయొద్దు, ఎక్కడున్నా ఏం చేయొద్దు, మనము మర్చిపోవద్దు. ఎక్కడున్నా కూడా లౌకికమైనటువంటి మాటలు నీలో రాకూడదు. అర్థమైందా? ఆ తర్వాత ఏముంది, కోపము, తర్వాత ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని కూడా మనం ఏం చేసి రావాలా, విసర్జిస్తూ రావాలి. నేను గ్రేస్ ఉన్నప్పుడు చెప్పేవాడిని ఏంటంటే, చూడమ్మా ఏదైనా కోపం వస్తాయి కదా కుటుంబం అన్నప్పుడు, వచ్చినప్పుడు నేను అక్కడక్కడ ప్రసంగాలు విన్నాను కదా, వాళ్ళ కోపం వచ్చినప్పుడు వీళ్ళు తగ్గాలట, వీళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు తగ్గాలట, అవునా కదా? అట్లా ఉంటూ చివరికి ఏం చేశానంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో నిదానంగా మాట్లాడి చెప్పాలి. కానీ ఇక్కడ మనము అరవకూడదు. ఇక్కడ మనము ఇద్దరం కలిసి ఏం చేయొద్దు, అరవకూడదు. అట్లా అరిస్తే ఏమవుతుంది, పక్క వారందరికి కూడా ఏమవుతుంది, సాక్ష్యం పోతుంది. నీ చిన్న దాని కొరకే, ఆ చిన్న దాని కొరకే నేను అరుస్తుంటా అనుకో, ఆమె అరుస్తుంటుంది అనుకో, మేమిద్దరం అరుచుకుంటూ ఉన్నామనుకో, అప్పుడు బయట వారు విన్నప్పుడు ఏమవుతుంది, క్రీస్తు చేత పిలువబడిన వారు ఎట్లా అరుచుకుంటున్నారు చూడండి. ఒక్కరు కూడా తగ్గింపు లేదు, ఒక్కరు ఓర్చుకోలేరు అని అనుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, మనం సామాన్యులం కాదు. ఏదో రోడ్ల మీద వెళ్తుంటే ఒక కాలనీలో ఏం కాలనీ అని పెడతారు, అది మహారాజుల కాలనీ అని పెడతారు. అట్లు కాదు, ఇది రియల్ ఇది మనకిచ్చింది రియల్గా. వాళ్ళు ఎవ్వరు ఉండరు రాజులాడ, మహారాజులే అంటారు కానీ అక్కడెవరు ఉండరు. కానీ మనల్ని దేవుడు ఏం చేశాడండి, నిజమైనటువంటి వారినిగా రాజులుగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదండి. కాబట్టి ఇప్పుడు మనలో ఏముండకూడదు, ఏంటి, విసర్జించాలి. నీలో యుద్ధములు, పోరాటములు ఇవన్నీ కూడా మనం వచ్చినప్పుడు ఏం చేస్తూ రావాలండి, విసర్జిస్తూ రావాలి. మనం దేని కొరకు బ్రతకాలంటే, అయ్యో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, అయ్యో వాళ్ళు వింటే ఏమనుకుంటారు. ఎందుకు, మనం దేవుని బిడ్డలం. ఈ పోరాటం ఎప్పటి వరకు తెలుసా అండి, చచ్చేంత వరకు. ఈ పోరాటం ఎప్పటి వరకు, మనం ప్రభువులోకి వెళ్ళేంత వరకు కూడా ఆ జాగ్రత్త. మనము నోట మరి బూతులు లేకపోతే ఏవి కూడా ఇవేమి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా నువ్వు చేస్తున్నట్టయితే అది దయ్యముల జ్ఞానం వంటిది ఉంటుంది. దయ్యముల జ్ఞానం చూసారా అండి, దయ్యముల జ్ఞానం. అదే యాకోబులో మనం చూస్తుంటే ఏమవుతుందంటే 16వ వచనంలో, ఎలాగనగా చాలు అల్లరి నీచ కార్యము ఉంటుంది. కాబట్టి దేవుడు ఇట్టి భయంకరమైనటువంటి ఈ పాప నియమముల నుండి, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేసినాడు, కడిగి నిజమైనటువంటి ఒక యాజకునిగా. అర్థమైందా అండి? నన్ను ఎలా చేసుకున్నాడు, ఆయన రక్తం వలన మనల్ని ఏం చేసుకున్నాడట, ప్రకటనలో మనం చూసాం కదా, రాజులైన యాజక సమూహముగా మనం చేసుకున్నాడు. చూసారండి. ఇప్పుడు అందుకనే చాలామంది బైబిల్ పట్టుకోవాలన్న కొంతమంది మనం చూస్తుంటాం. లేకపోతే మా దగ్గర కొందరు వస్తారు, లోపలికి రావాలంటే భయపడతారు.
ఎందుకు తెలుసా? వాళ్ళకి అది ఉంటుంది ఏంటంటే, అయ్యో నేను నా సాక్ష్యము బాగలేదు, నేను రాలేను అని అనుకుంటారు. అంటే ఇది ఒక పరిశుద్ధ స్థలము కాబట్టి నేను లోపలికి రాలేను అన్నటువంటి ఆ భయము అది ఉంటూ ఉంటుంది అన్నట్టు. అయితే అలాంటి భయము మనకు యాజకులైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ రీతిగా ఉన్నా కూడా మనం ఈ లోకంలో ఎలా ఉండాలండి? భయముతో. మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు యాజకత్వాన్ని ప్రభు సన్నిధికి రావడానికి. ఇది రావడానికి కొరికే మామూలుగాన ఆ జ్ఞాని అయినటువంటి వారికి, జ్ఞాన హృదయం గల వారికి ఆ వస్త్రాలు కుట్టించమన్నాడు కదా. ఇప్పుడు జ్ఞాన హృదయం గల ఆ క్రీస్తును మన కొరకై బలి అర్పణగా చేసి, నీకు ఎలాంటి వస్త్రం కావాలి, నాకు ఎలాంటి వస్త్రం కావాలి, నువ్వు ఎలా తృప్తిపరచబడతావు, నువ్వు ఆనందంగా ఉంటావు అనేది ప్రతిదీ కూడా ఆయనే చూసి మనకు ఏం చేసినాడండి? ఆయన వస్త్రాన్ని ధరింపజేసినాడు. చివరిగా ప్రకటన అదే కీర్తన గ్రంథము 108లో మనం చూసాం కదా. 108లో ఏమంటున్నాడు? నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేస్తాను, నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నది. కాబట్టి నేను నా హృదయాన్ని దేవుడు మరి తన యొక్క పరిశుద్ధతతో మనల్ని అలంకరించినాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన ఆరాధించే బిడ్డలుగా చేసుకున్నాడు. దానికై మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన హృదయపూర్వకంగా, ఎందుకంటే నువ్వు యాజకునిగా ఉండడానికి కొరకే ఆయన బలి అర్పణ కాకపోతే నువ్వు యాజకునిగా ఉండలేవు. కాబట్టి ఆయనే ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బలి అర్పణగా చేయబడి నన్ను మరి దేవుని సన్నిధిని వచ్చేటువంటి యాజకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అటు గొప్ప దేవుని ఈ తలంపులతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. పాట పాడుకుందాం, మన ప్రభుని ఆరాధించుకుందాం.